హుస్నాబాద్ పట్టణంలోని 3వ వార్డులో తడి చెత్త పొడి చెత్తపై సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో విద్యార్థులకు అవగాహన కల్పించి విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు। ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న, కమిషనర్ మల్లికార్జున్ గౌడ్, కౌన్సిలర్ కోమటి స్వర్ణలత, సత్యనారాయణ, పాఠశాల కరెస్పాండెంట్ ఏనుగు రాధ, సురేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ నరసింహారెడ్డి, ఉద్యోగులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు। అలాగే రాష్ట్రాన్ని స్వచ్ఛ తెలంగాణగా, దేశాన్ని స్వచ్ఛ భారత్గా, అలాగే నా పట్టణాన్ని స్వచ్ఛ హుస్నాబాద్గా తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను। హుస్నాబాద్ అంటే తెలియని పరిస్థితులు ఒక 10-12 ఏళ్ల క్రితం, అదే ఇప్పుడు అవార్డులు వచ్చే వరకు నేషనల్ లెవెల్లో మనం తెలుసుకున్నాం। మన హుస్నాబాద్ అంటే ఒక గుర్తింపు వచ్చింది। మారుమూల గ్రామంగా ఉన్న మన హుస్నాబాద్ను దేశంలో గుర్తుపట్టే విధంగా మనకు ఒక పేరు వచ్చింది, కీర్తి వచ్చింది। అవునా, మీరు ఫస్ట్ ర్యాంక్ వస్తే, 10th వస్తే, ఇంటర్లో స్టేట్ ర్యాంక్ వస్తే